కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని సందర్శించింది సీనియర్ ఐఏఎస్ సభ్యుల బృందం. ప్యాకేజ్ 8 దగ్గర నిర్మిస్తున్న సర్జ్ పూల్, ట్విన్ టన్నెల్స్, సబ్స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగంగా చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీర్లను అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 8వ పనుల్ని ఇవాళ పరిశీలించింది సీనియర్ అధికారుల బృందం. ఐఏఎస్లు అజయ్ మిశ్రా, చిత్ర రామచంద్రన్, రాజీవ్ త్రివేది, శశాంక్ గోయల్ సహా ఇతర అధికారులంతా టూర్లో ఉన్నారు. ముందుగా సిద్దిపేట జిల్లాలోని కోమటిబండ దగ్గర ప్రధాని శంకుస్థాపన చేసిన మిషన్ భగీరథ పనులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ దగ్గరలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 8 కింద జరుగుతున్న భూగర్భ పంప్ హౌస్ ను పరిశీలించారు. దాంతోపాటు సర్జ్ పూల్, ట్విన్ టన్నెల్స్, డెలివరీ సిస్టమ్, డెలివరీ మెయిన్స్, గ్రావిటీ కెనాల్స్ ను చూశారు. పనులు జరుగుతున్న తీరును మెగా సంస్థ ఇంజనీర్లు అధికారులకు వివరించారు. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా చేస్తామన్నారు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం 2018 జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు రోజువారీగా సమీక్ష చేస్తున్నారని, అందుకే వర్క్స్ వేగంగా నడుస్తున్నాయని చెప్పారు. ఇక ఈ నెల 8న సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం ప్రాజెక్టును సందర్శించనుంది.